హాయ్ అనిల్ కుమార్ అడ్వకేట్. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కిడ్నాపింగ్ మ్యారేజ్ గురించి. మనం ఊళ్ళలోను లేకపోతే మన పక్కన ఉన్న వాళ్ళు లవ్ చేసుకున్నారని లేచిపోతున్నారని ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తుంటాము. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి అబ్బాయి కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతేనో లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయితేనో ఇంట్లో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఒప్పుకోరు. ఆ క్యాస్ట్ల గురించి అని ఈ క్యాస్ట్ల గురించి అని వాళ్ళ ప్రేమను అంగీకరించకపోవటం, లేదా వాడు మనకు తగడని ఆస్తుల వివాదాల్లోనూ ఉద్యోగం లేదని ఇలా సందర్భాల్లో ఏం చేస్తారంటే అమ్మాయిలు ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క సమన్వయతను అబ్బాయికి చూపించి వాళ్ళు ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరు ఇళ్లలో నుంచి వెళ్ళిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి మీద కిడ్నాపింగ్ కేసులు పెడతాం అలాంటి పనులు చేస్తుంటారు. ఈ ఐపీసీ నుంచి 359 పనిష్మెంట్ ఫర్ 363 నుంచి కిడ్నాపింగ్ కేసులు పెట్టడం, మా అమ్మాయిని లేపుకుపోయాడని చెప్పడం, మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడని చెప్పడం, ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో కిడ్నాపింగ్ కేసులు పెట్టి ఆ అబ్బాయి మీద పిలిపించి పోలీసులతో కొట్టించడం, చిత్రహింసలు చేయడం అలాంటి పనులు చేస్తుంటారు. అయితే అమ్మాయి కొన్ని సందర్భాల్లో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళానని, లేకపోతే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉండే వెళ్ళాను, నాకు ఎవరి బలంతో లేదని ఆ అమ్మాయి కొన్ని సందర్భాల్లో చెప్పింది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే అతను వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన కిడ్నాపింగ్ కేసు అనేది పోతుంది. అలా కాకుండా ఆ అమ్మాయి బిలో మైనారిటీలో ఉండింది అనుకోండి, పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వటమో లేకపోతే దానికి తగిన వారు ఎవరైనా అడ్వకేట్లతోనో లేదా జడ్జిలతోనో ఎవరిదైనా సరే మనము కౌన్సిలింగ్ ఇప్పించినప్పుడు బిలో మైనారిటీలో ఉన్న వాళ్ళతో బిలో మైనారిటీ ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించి అమ్మ నువ్వు మైనారిటీ తర్వాత వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి సమన్వయ భావంతో మనం సర్ది చెప్పి పంపిస్తే మంచిగానే ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒకవేళ ఆ అమ్మాయి మన ఇంట్లో ఏం చేస్తుంది, ఆ అమ్మాయి యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయని తల్లిదండ్రులే గమనించుకుంటూ ఉంటారు. అలా గమనించుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు దాన్ని గమనించి ఆ అమ్మాయి ఏ యొక్క ఉద్దేశంతో పోతుంది, ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి మన ఇంట్లో తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి యొక్క ఇంటెన్షన్ ఎలా నడుస్తూ ఉంటుందని తల్లిదండ్రులు గమనించుకుని ఆ అమ్మాయికి తల్లిదండ్రులే ఒక కౌన్సిలింగ్ లాగా కొంచెం మంచిగా ప్రేమగా చెప్పుకుంటూ ఉంటుంటే అలాంటి విషయాల్లో పిల్లలు తప్పులు చేయకుండా సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఏమవుతున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అవగాహన శక్తిని మీరు గమనించుకుని వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు ఏం చేయాలి, ఇలా చదువుకోవాలి నాన్న, ఇలా చదువుకుంటే ఈ జాబ్ వస్తుంది, ఇలా సొసైటీలో ఇలా ముందుకెళ్ళొచ్చు, మనం ఈ లైఫ్ని ఇలా లీడ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ పరిస్థితి ఇది, మనం ఇలా ఉన్నాం ఈ సొసైటీలో, మనకంటూ ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకోవాలి అంటే నువ్వు ఈ ఉద్యోగం చేయాలి, నాన్నకి సపోర్ట్ చేయాలని, అమ్మకి సపోర్ట్ చేయాలని తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఇలా డీవియేట్ అవ్వకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి సహజంగా సాధ్యపడుతుంది. ఈ కిడ్నాపింగ్ కేసుల గురించి ఈ రేపుల గురించి కానీ మనం పదే న్యూస్ పేపర్లోనూ టీవీ ఛానల్లోనూ మనం చూస్తూనే ఉంటాము. అలా జరగకుండా ఉండాలంటే పిల్లలకి తల్లిదండ్రులు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది ఎలా జరగాలి, ఈ కిడ్నాపింగ్ మ్యారేజెస్ని ఆపాలి. ఈ కిడ్నాపింగ్ అనేది అబ్బాయి మీద పెట్టడం అనేది అది 100% తప్పు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళరు కదా. ఇప్పుడు వాళ్ళు మీకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే మీరు వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదనే అనేదే ఒక భావన. మీరు తల్లిదండ్రులు అనే వాళ్ళు వాళ్ళతో సక్రమంగా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో గమనించుకుని వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు అని చెప్పేసి గమనించుకుని తల్లిదండ్రులే వారికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఇలా కిడ్నాప్ ఇలా పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటాలు ఇలాంటివి సహజంగా అక్కడ జరుగుతుంది. అప్పుడప్పుడు పిల్లలకి పేరెంట్సే ఒక కౌన్సిలింగ్ లాగానో లేకపోతే ఇలా ప్రేమగా కూర్చోబెట్టి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడము ఇలాంటి విషయాలు సహజంగా జరుగుతూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇలా పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవటాలు లేకపోతే
ఇలా అనవసరమైన విషయాల్లో పిల్లలు ఏదైనా కొన్ని సందర్భాల్లో పిల్లలు అటు సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల, అవగాహన శక్తి లేకపోవడం వల్ల కొన్నిసార్లు మర్డర్ కేసుల్లో ఇరుక్కోవటం, లేకపోతే కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు ఫేస్ చేయటం. ఒక్కొక్కసారి సడన్గా మర్డర్ చేసి వచ్చేసి నేను మర్డర్ చేశాను అంటాం, పోలీసులు ఇంటికి వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ అబ్బాయి మర్డర్ చేసాడు అంటాం, లేకపోతే గంజాయి వాడాడను, ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నాడను, లేకపోతే ఇలాంటి విషయాల్లో మీ అబ్బాయి దొరికాడను, రేపుల విషయాల్లో దొరికాడను, ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. అలాగే మీ పిల్లలతో మీరు మాట్లాడతారు, వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గ్రోత్ని బట్టి వాళ్ళకి ఏదైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇలాంటివి సహజంగా జరగకుండా ఉండడానికి సాధ్యపడుతుంది. మీ పిల్లలకి లీగల్ అవేర్నెస్ కల్పించాలన్నా, సైకలాజికల్గా లీగల్ టెర్మినాలజీ గురించి గైడెన్స్ ఇవ్వాలన్నా లీగల్ క్యాపిటల్ని సంప్రదించండి.